నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మట్టి బలిపీఠము మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క వాక్యం సెలవుస్తుంది. పూర్వకాలంలో యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు యెహోవా తండ్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యెహోవాకు, ఆ తండ్రి అయిన దేవుని ప్రజలు బలులు అర్పించేవాళ్ళు. దేవునితో సమాధాన పడేవారు. అలాగా బలులు ఇస్తున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదిస్తున్నాడు. వారు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు మన కొరకై బలయ్యాడు. మనం ఏ బలులు అర్పించక్కర్లేదు. ఎద్దులు కానీ, మేకలు కానీ, గొర్రెలను కానీ మనం వధించాల్సిన అవసరం లేదు. యేసయ్యే మన కొరకు చనిపోయాడు. యెహోవాయే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి లోకరక్షకుడిగా, పాపుల విమోచకుడిగా, పరిశుద్ధమైన దేవుడు మన కొరకు, మన నిమిత్తము తన ప్రాణమును అర్పించాడు. మన పాపాన్ని తీసివేయడానికి, మన శాపాన్ని తొలగించడానికి, మన దరిద్రత, మన పేదరికం, మన కరువును తొలగించడానికి దేవుడే మానవుడిగా వచ్చి మనందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఇది అద్భుతమైనటువంటి విషయం. దయచేసి యేసుక్రీస్తు ఒక మత సంబంధం దేవుడు కాడు. మన జీవితాలను మార్చగలిగేవాడు, మన కుటుంబాలను కట్టగలిగేవాడు. మన జీవితంలో ఉన్నటువంటి ఆ శాపగ్రస్తమైన జీవితాలను దీవెనకరంగా మార్చగలిగే శక్తి గల దేవుడు. పాపమును, శాపమును తొలగించి దేవుని వెలుగును మనకిచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారంటే బలిపీఠం కట్టేవాళ్ళు, అనగా ప్రార్థన బలిపీఠాలు కట్టి తమ్మును తాము తగ్గించుకొని వారి హృదయంలో ఉన్న పాపమును ప్రభు ఎదుట ఒప్పుకొని వారి జీవితాలు దేవునికి సమర్పించుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని కొరకు వారి జీవితాలు దైవ మార్గంలో నడిపించుకుంటున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ప్రతి స్థలములో నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. దేవుడు మనలను ప్రతి స్థలములో దీవిస్తాడు, ప్రతి విషయంలో ఆశీర్వదిస్తాడు. మనం చేసే ప్రతి పనిలో, వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, మనం ఏ పని చేస్తున్నా ఆ పనిలో యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం ఉంటుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన బలిపీఠాలు కట్టండి. పూర్వకాలంలో ఎద్దులు, మేకలు, గొర్రెలు వధించారు తండ్రికి, దేవునికి. ఇప్పుడు మనం అవి అర్పించాల్సిన అవసరం లేదు. వాటిని మనము దహించాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు మనం ఏ గొర్రెలు కానీ, మేకలు కానీ, ఎద్దులు కానీ బలులు ఇవ్వక్కర్లేదు. నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించినప్పుడు విరిగినలిగిన హృదయాలను, విరిగినలిగిన మీ మనసులను, కురింగిన మీ కుటుంబాలను దేవుని సన్నిధిలో మీరు కనుక అప్పగించుకున్నప్పుడు దేవుడు మీకు సాయం చేస్తాడు. విరిగి నలిగినటువంటి హృదయాలు దేవునికి అవసరం. అవి కీర్తనలు 51, 16, 17. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పూర్వకాలంలో మోషే ప్రవక్త రాయించిన గ్రంథంలో భక్తులు దేవునికి మేకలు, గొర్రెలు, ఎద్దులు అర్పించేవాళ్ళు. అయితే ఇప్పుడు దేవునికి ఏ బలి కావాలంటే విరిగి నలిగిన హృదయాలు, సమస్యలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, రోగములు, అవమానాలు, నిందలతో నలిగిపోతున్న హృదయాలు, కురింగిపోతున్న హృదయాలు, ఎంతగానో దుఃఖంతో ఉన్న కుటుంబాలు, ఎంతగానో ఏడుస్తున్న కుటుంబాలు, ఎంతగానో బాధపడుతున్న ఆ కుటుంబాలకు దేవుడు కృప చూపిస్తాడు. అవి దేవునికి కావాలి. విరిగి నలిగిన హృదయము, కురింగిన హృదయాలు, పాడైపోయిన జీవితాలు, నలిగిపోతున్న కుటుంబాలు, శ్రమల్లో ఉన్న కుటుంబాలు, సమస్యల్లో ఉన్న కుటుంబాలు, కష్టాల్లో ఉన్న కుటుంబాలు, అప్పుల్లో ఉన్న కుటుంబాలు, కన్నీటితో ఉన్న కుటుంబాలు, అనారోగ్యంతో ఉన్న కుటుంబాలు, అనేకమైన
వేదన చేత పీడించబడుతున్నాం, చేతబడి మాంత్రిక దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నాం. అటువంటి ప్రజలు దేవునికి కావాలండి. విరిగి నలిగిన మనసును దేవుడు లక్ష్య పెడుతున్నాడు. దేవునికి ఇష్టమైన బలి మేకలు, ఎద్దులు, గొర్రెలు అర్పించడం కాదు. దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే విరిగి నలిగిన హృదయాలు దేవునికి అవసరం. కృంగిపోయిన కుటుంబాలు దేవునికి అవసరం. శాంతి లేని కుటుంబాలు దేవునికి అవసరం. సమాధానం లేని కుటుంబాలు దేవునికి అవసరం. ఈ రోజున చాలామంది హృదయాలలో ఎంతో కృంగుదల, ఎంతో బాధ, నలిగిపోయిన కుటుంబాలు, విరిగిపోయిన కుటుంబాలు, ఎంతగానో బాధపడుతూ బాధించబడుతున్న ఆ ప్రజలు దేవునికి అవసరం అండి. దేవునికి ఏం కావాలంటే విరిగి నలిగిన హృదయాలు దేవునికి కావాలి. అటువంటి ప్రజలను దేవుడు ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయడు. వారి మీద లక్ష్యం ఉంచుతాడు. దేవుడు వారిపైన దృష్టి పెడతాడు. దేవుడు వారి మీద ఆయన కృప చూపిస్తాడు. దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. ఈరోజు దేవునితో సమాధానపడే ఆ మనసు మనకు ఉండాలి. దేవునితో మనము నడిచే కుటుంబాలుగా మనం ఉండాలి. యేసయ్య వాక్యం సెలవిస్తుంది కదా, ప్రతి స్థలములో బలిపీఠాలు కడుతున్నప్పుడు దేవుడు అక్కడికి వచ్చి ఆశ్రయిస్తున్నాడు. ప్రార్థన బలిపీఠం కడుతున్నప్పుడు, స్తుతి అనే బలిపీఠం కడుతున్నప్పుడు, ఆరాధన అనే బలిపీఠం కడుతున్నప్పుడు, పరిశుద్ధమైన జీవితం అనే బలిపీఠాన్ని కడుతున్నప్పుడు దేవుడు ఆ స్థలానికి వచ్చి ఆశీర్వదిస్తాడు. యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. యథార్థవంతులకు దేవుడు తోడై ఉంటాడు. ప్రార్థన చేసే కుటుంబాలు, దేవుని పైన ఆనుకుంటున్న కుటుంబాలు, దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్న కుటుంబాలు, దేవునిలో విశ్వాసం ఇచ్చిన కుటుంబాలు, క్రీస్తు కొరకు నడుస్తున్న కుటుంబాలు, క్రీస్తు నిమిత్తము నిందలు అవమానాలు ఎదుర్కొన్న కుటుంబాలు, క్రీస్తు కొరకు అనేకమైన శ్రమలు అనుభవిస్తున్న కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించేవాడు, ఆదరించేవాడు, స్వస్థపరిచేవాడు, బలపరిచేవాడు, దేవుడు కృప చూపించేవాడు. విరిగి నలిగిన హృదయాల మీద ఆయన దృష్టి ఉంచే దేవుడిగా ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నిర్గమకాండములో మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించవలను. ఇప్పుడు యేసయ్య మనతో మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే, మనము గొర్రెలు, మేకలు, ఎద్దులు అర్పించక్కర్లేదండి. నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తే, నీ మనసు దేవుని పైన ఉంటే, నీ మనసులో యేసయ్య ఉంటే, నీ హృదయంలో యేసయ్య ఉంటే, నీ జీవితంలో యేసయ్య ఉంటే, విరిగి నలుగుతున్న మీ హృదయాలు, విరిగి నలిగిపోతున్న మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడైతే శ్రమలో ఉన్నారో, ఎక్కడైతే కష్టాల్లో ఉన్నారో, ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకులు ఉన్నారో, ఎక్కడైతే అప్పుల చేత పీడించబడుతూ, అప్పుల చేత చనిపోవాలని ప్రేరేపించబడుతున్న ఆ ప్రజల దగ్గరకు దేవుడు వచ్చి వారిని ఆశీర్వదిస్తాడు. వారి అప్పుల నుంచి విడిపిస్తాడు, అనారోగ్యం నుంచి విడిపిస్తాడు, శ్రమల నుండి తొలగిస్తాడు, సమస్యల నుంచి విడిపిస్తాడు, సమాధానం ఇస్తాడు. విరిగి నలిగిన హృదయాలు దేవునికి అవసరం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన బలిపీఠం కడుతున్నప్పుడు ఈరోజున విరిగిపోయి ఉన్నావా, నలిగిపోయి ఉన్నావా? ఆ నిందలకు, అవమానములకు నీ గుండె బద్దలైపోయిందా? అందరూ వదిలిపెట్టేశారా? అందరూ విడిచిపెట్టేశారా? ఎవరు నీతో లేకుండా ఉన్నారా? ఎవరు నేను ప్రేమించకుండా ఉన్నారా? నలిగిపోయి ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? అయితే ప్రభు నీకు సాయం చేయబోతున్నాడు. దేవునికి నువ్వు ఒక బలిపీఠము కాదు. నీ హృదయంలో దేవునికి ప్రార్థించు. నీ హృదయంలో దేవుని పైన విశ్వాసం ఉంచు. నువ్వు దేవునికి ఒక బలిగా మార్చబడాలా. దేవునికి నువ్వు ఒక బలైపోవాలా. దేవుని కొరకు నీ జీవితాన్ని అప్పగించాలా. దేవుని కొరకు నీ కుటుంబాన్ని సమర్పించుకోవాలి. దేవుడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కడైతే నలిగిపోతున్నావో, ఎక్కడైతే కృంగిపోతున్నావో, ఎక్కడైతే దుఃఖంతో ఉన్నావో, దేని విషయంలో ఏడుస్తున్నావో, దేని విషయంలో బాధపడుతున్నావో, అక్కడికి ప్రభు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. సమాధానం బలిపీఠం అని మనం కట్టాలి. దేవుడితో సమాధాన పడాలి. ప్రభువా, నాయనా, ఇదిగో ప్రభా, నేను చేసిన పాపాలను నన్ను క్షమించాలి. మనం చేసే పాపముల కొరకు బలులు అర్పించక్కర్లేదు. మనం చేస్తున్న పాపాల కొరకు ఎద్దులు, మేకలు అర్పించక్కర్లేదు. మన పాపముల కొరకు యేసయ్య చనిపోయాడు, తిరిగి లేచాడు మనం నీతిమంతులుగా చేయడానికి. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభులో ఉన్న వారికి ఏ శిక్ష లేదండి. ఏ శిక్ష లేదు, ఏ విధి లేదు. యేసయ్యలో విశ్వాసం ఉంచి, యేసయ్యలో నమ్మకం ఉంచి, యేసయ్యలో మన జీవితాలు కట్టుకొని మనం దేవుని పాదముల ఎదుట మనం కుమ్మరించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యం జరిగిస్తాడు.
ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన చేసుకొని బయలుదేరండి. మీరు ఏ స్థలానికి వెళ్తున్నా ప్రార్థన చేసుకోనండి. మీరు ఏ పని నిమిత్తం వెళ్తున్నా ప్రార్థన చేసుకోనండి. ప్రార్థన అనే బలిపీఠం కట్టుకుంటే దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారం నిమిత్తం వెళ్తున్నావా, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, వేరే దేశాలకు వెళ్తున్నావా, నువ్వు ఏ పని నిమిత్తం వెళ్తున్నావో, ఏ పని కొరకైతే వెళ్తున్నావో ఆ పని నిమిత్తం దీవించబడాలని, ఆ పని ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆ పనిలో దేవుని ఆశీర్వాదం ఉండాలని మీరు కోరుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళినట్లయితే, మీ ప్రార్థన బలిపీఠాలు దేవుని ఎదుట కట్టుకున్నట్లయితే, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు నీతో వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తోడుగా ఉన్న ప్రజలు క్షేమంగా ఉంటారు. దేవుడు తోడుగా ఉన్న ప్రజలు రక్షించబడుతున్నారు. దేవుడు తోడుగా ఉన్న ప్రజలు అద్భుతాలు చూస్తున్నారు. దేవుడు తోడుగా ఉన్న ప్రజలకు ఏమీ కొదువు లేకుండా, ఏమీ కొరత లేకుండా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క వాక్యం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం. యేసయ్య ఆశీర్వాదాలు మనం తీసుకోవాలి. దేవుడు ఆశీర్వదించేవాడు. గాడ్ హూ బ్లెసెస్. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చని బైబిల్ చెప్తుంది. దేవుని ఆశీర్వాదం ఏం చేస్తుందంటే నీలో ఉన్న శాపాన్ని తొలగిస్తుంది. దేవుని ఆశీర్వాదం నీలో ఉన్న శ్రమను తొలగిస్తుంది. దేవుని ఆశీర్వాదం నీలో ఉన్న అనారోగ్యాన్ని తొలగిస్తుంది. నీలో ఉన్న దేవుడిచ్చే ఆశీర్వాదం నీలో ఉన్నటువంటి అనేకమైన ఇబ్బందుల నుంచి విడిపిస్తుంది. దేవుని ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు మన శాపం నుంచి బయటకు వస్తున్నాం. దేవుని ఆశీర్వాదం మనలో ఉన్నప్పుడు మన కట్ల నుంచి విడిపించబడుతున్నాం. ఏ శాపంలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా దేవుడు ఆశీర్వదిస్తే నీలో వ్యాధి, నీలో ఉన్న శాపము, నీలో ఉన్న పాపము నుంచి విడిపించబడతాం. ప్రైజ్ ది లార్డ్. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో మనము ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డాం. ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డాం. మనం దేవుళ్ళు ఉంటే ఆశీర్వాదం, క్రీస్తులో ఉంటే ఆరోగ్యం, క్రీస్తులో ఉంటే ఫలింపు, క్రీస్తులో ఉంటే సమాధానం, క్రీస్తులో ఉంటే అద్భుతాలు, యేసయ్యలో ఉంటే మన జీవితం సమాధానం, యేసయ్యలో ఉంటే మన కుటుంబాలలో అనేకమైన ఆశ్చర్యమైన కలగలుగుతాయి. యేసుక్రీస్తులో నిలిచి ఉంటే, యేసుక్రీస్తులో విశ్వాసంతో నడిస్తే, యేసుక్రీస్తులో కనుక మన కుటుంబాలు కట్టుకుంటే విరిగి నలిగిన హృదయాలను దేవుడు ఆదరిస్తాడు. ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆదరిస్తాడు. అన్ని విధాలుగా నేను ఆదుకుంటాడు, అన్ని విధాలుగా సాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించి తన కృపామయముకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ప్రేమ చేత ఆయన అనగా యేసయ్య క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైనటువంటి క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు, తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులముగా, నిర్దోషములుగా, దోషము లేని వారుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే యేసయ్య దేవుని ప్రేమ చేత క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు. ఆశీర్వాదం కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆరోగ్యం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, పరలోక రాజ్యానికి ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే, సృష్టించబడక మునిపే, సృష్టి లేక మునిపే దేవుడు మనల్ని యేసయ్య కొరకు నిర్ణయించుకున్నాడు, దేవుని కొరకు నియమించుకున్నాడు. నువ్వు దీవించబడాలని,
నువ్వు క్షేమంగా ఉండాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, పరలోకానికి చేరుకోవాలని, నరకము తప్పించబడాలని, శాపము తొలగించబడాలని, జీవితం మారాలని, నీ జీవితాన్ని ఎరిగిన దేవుడు, ఆయన సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉన్నతంగా ఉన్నది. జగత్ పునాది వేయబడక మునిపే దేవుని కొరకు నువ్వు నియమించబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. మీరు బహుగా ఫలించమని ప్రభు చెప్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్తున్నాడు. మనం బహుగా ఫలించటం వలన దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నీ వ్యాపారమును ఆశీర్వదించును గాక, నీ సేవను ఆశీర్వదించును గాక, నీ ఉద్యోగమును ఆశీర్వదించును గాక, నీ కుటుంబమును ఆశీర్వదించును గాక, నీ పిల్లలను ఆశీర్వదించును గాక, నీ సంఘాన్ని ఆశీర్వదించును గాక, నీ ప్రాంతాన్ని ఆశీర్వదించును గాక, దేశాన్ని ఆశీర్వదించును గాక, రాష్ట్రాలను ఆశీర్వదించును గాక. యెహోవా ఆశీర్వాదం అందరి మీద, అన్ని ప్రాంతాల మీద, ప్రపంచ ప్రజల మీద, ప్రపంచంలోని దేశాల పైన ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, కులము, మతము, జాతి ఏ భేదము లేదండి. యేసు ప్రభు అందరికీ దేవుడై ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని దేవుని కొరకు నిర్ణయించుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే, సృష్టించబడక మునిపే, సృష్టి లేనప్పుడే దేవుడు మనల్ని ఎరిగిన వాడు ఆయన. మనము దేవుని కొరకు నిర్ణయించబడ్డాం. మనము దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డాం. మనము దేవుని కొరకు ఫలించాలని దేవుని సంకల్పం, దేవుని నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్. నీ మీదున్న శాపం, నీ మీదున్న రోగం, నీ మీదున్న శ్రమలు, నిన్ను ఏలుబడి చేస్తున్న అనేకమైన దురాత్మలు, చేతబడి, మాంత్రిక దయ్యపు శక్తి నుంచి విడిపించే శక్తి గల దేవుడు ఆయన. దేవుని కొరకు నువ్వు ఫలించాలి. దేవుని కొరకు నువ్వు అభివృద్ధి చెందాలి. దేవుని కొరకు నువ్వు అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలి. దేవుని కొరకు నీ వ్యాపారము, దేవుని కొరకు నీ వ్యవసాయం, దేవుని కొరకు నీ ఉద్యోగం, దేవుని కొరకు నీ బిడ్డలు, నీ పిల్లలు అందరూ ఫలించాలని దేవుని సంకల్పం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. దేనికంటే దేవుని కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా. ప్రతి ఆశీర్వాదము యేసయ్య ద్వారా మనకి ఇవ్వబడ్డది. ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడ్డది. ప్రతి ఆశీర్వాదం దేవుని ద్వారా మనకు ఇవ్వబడ్డది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ సంఘమును ఆశీర్వదించబోతున్నాడు. నీ ఉద్యోగమును ఆశీర్వదించబోతున్నాడు. నీ వ్యాపారమును ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబంలో దేవుని గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనం చూస్తే, అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అబ్రహాము అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవుడు దీవెనకరంగా ఉంచాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదం క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడుతుంది. అబ్రహాం ఏ ఆశీర్వాదం పొందుకున్నాడో ఆ ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మూలముగా మనం దీవించబడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం అందరం కలిసి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ మాట గలతీయులకు రాసిన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం చదువుకుందాం. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము పొందిన ఆశీర్వాదం, అబ్రహాము పొందిన పరలోకం, అబ్రహాము పొందిన మహిమరాజ్యం, అబ్రహాము పొందిన వెండి, బంగారం, పశువులు సమస్తమును అబ్రహాము ఏ విధంగా దీవించబడ్డాడో, యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వాదాన్ని మనం తీసుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండంలో చూస్తే 12వ అధ్యాయము 2-3 వచ్చి చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆశీర్వాదముగా ఉండువు. అబ్రహాముని దేవుడు దీవించాడు. దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. అబ్రహాముని దీవించిన దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అబ్రహాముని దీవించిన దేవుడు
నీ సంఘాన్ని దీవిస్తాడు. అబ్రహాముని దీవించిన దేవుడు నీ బిడ్డలను దీవిస్తాడు. అబ్రహాముని దీవించిన దేవుడు నీ వ్యవసాయాన్ని దీవిస్తాడు. అబ్రహాముని దీవించిన దేవుడు నీ వ్యాపారమును దీవిస్తాడు. అబ్రహాముని దీవించిన దేవుడు అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని దీవించాడో నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఎలాగైతే దీవించాడో నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనకు ఆశీర్వాదం, యేసుక్రీస్తు ద్వారా మనకు పాప క్షమాపణ, యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదల, యేసుక్రీస్తు ద్వారా మన జీవితాలు మార్చబడతాయి, యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలు మార్చబడతాయి, యేసుక్రీస్తు ద్వారా మన జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయి, యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి చేరుకుంటాం, యేసుక్రీస్తు ద్వారా శాంతిని పొందుకుంటాం, యేసుక్రీస్తు ద్వారా సమాధానం పొందుకుంటాం, యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందుకుంటాం, యేసుక్రీస్తు ద్వారా అద్భుతాలు పొందుకుంటాం, యేసుక్రీస్తు ద్వారా మన కుటుంబాలలో గొప్ప నెమ్మది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యలో విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే మార్గమును సత్యమును జీవమునని చెప్పిన దేవుడు. యేసుక్రీస్తే మనకు మార్గం, యేసుక్రీస్తు మనకు సత్యం, యేసుక్రీస్తు మనకు జీవం. యేసయ్యలో విశ్వాసం ఉంచితే పరలోకానికి చేరుకుంటాం, యేసయ్యలో విశ్వాసం ఉంచితే రక్షించబడతాం, యేసయ్యలో విశ్వాసం ఉంచితే పాపాలు క్షమించబడతాయి, యేసయ్యలో విశ్వాసం ఉంచితే మన కుటుంబాలు కట్టబడతాయి. ప్రైజ్ ది లార్డ్. యేసులో విశ్వాసం ఉంచిన నీవు నీ కుటుంబం రక్షించబడతాయి. ప్రభు యొక్క వాక్యం వస్తుందా, అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రహాము నియమించుకొని, అబ్రహాము ఎక్కడో బొమ్మలు అమ్ముకునే వ్యక్తి, పరాయి దేశంలో ఉన్నటువంటి వ్యక్తి, అబ్రహాము దగ్గరికి వెళ్ళి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని అబ్రహాము దగ్గరికి వెళ్ళి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దీవించబడాలని దేవుని సంకల్పం. మనం చూస్తే దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా, దేవుడు ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదిస్తాడండి. ప్రతి స్థలములో, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నిన్ను కాపాడుతాడు, స్వస్థపరుస్తాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ స్థలానికి వెళుతున్నా యేసయ్య నీతో వస్తాడు. ఈయన నడిచే దేవుడు, మాట్లాడే దేవుడు, జీవమగల దేవుడు, శక్తిగల దేవుడు, నీ బాధను అర్థం చేసుకునే దేవుడు, నీ సమస్యను అర్థం చేసుకునే దేవుడు, నీ హృదయంలో ఉన్న వేదన చూస్తున్న దేవుడు, నీ హృదయంలో ఉన్న ఆ బాధను చూస్తున్న దేవుడు, కృంగిపోయిన మీ కుటుంబాలను చూస్తున్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన గ్రంథము 115వ కీర్తన 12వ వాక్యం చదువుకుందాం. కీర్తనలు 115, 12. 115వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనలను ఆశీర్వదించును, దేవుడు మనల్ని స్వస్థపరచును, దేవుడు మనల్ని బలపరచును, దేవుడు మన జీవితాలను వెలిగించును, దేవుడు మన పాపాలు క్షమించును, దేవుడు మనల్ని పరలోకానికి చేర్చును. దేవుడు ఆశీర్వాదం, ఆయన ఆశీర్వాదం ఉంటే పరలోకానికి చేరుకుంటాం, ఆయన ఆశీర్వాదం ఉంటే పాపాలు క్షమించబడతాయి, ఆయన ఆశీర్వాదం ఉంటే నీ హృదయంలో సమాధానం, దేవుని ఆశీర్వాదం ఉంటే ఫలింపు, అభివృద్ధి, సమృద్ధిని మనం చూడగలుగుతాం. యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యము మీ కుటుంబములకు దయచేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదించేవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదం మీకు ఉండాలని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ఈరోజు దేని విషయంలో బలహీనంగా ఉన్నావు, దేని విషయంలో కృంగిపోయినావు, దేని విషయంలో బాధపడుచున్నావు, ఉద్యోగం రాలేదని బాధపడుచున్నావా, ఆరోగ్యం రాలేదని బాధపడుచున్నావా, కుటుంబంలో స్వస్థత లేదని బాధపడుచున్నావా, ఆశీర్వాదం, ఐశ్వర్యం మీ గృహంలోనికి రాబోతుంది. దేవుడు మీ కొరకు పరలోక ద్వారములు తెరవబోతున్నాడు. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అలాగే మీ కొరకు పరలోక ద్వారములు తెరవబోతున్నాడు, ఆశీర్వాద ద్వారాలు తెరవబోతున్నాడు, ఆరోగ్య ద్వారములు తెరవబోతున్నాడు, ఆర్థిక ద్వారములు తెరవబోతున్నాడు, అద్భుతముల ద్వారములు తెరవబోతున్నాడు. దేవుడు మీ కొరకు అనేకమైన ద్వారములు తెరవబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి సమస్యను దేవుడు పరిష్కారం చేయబోతున్నాడు. మీ కన్నీరంతా దేవుడు తుడవబోతున్నాడు. మీ శ్రమలన్నీ తొలగించబోతున్నాడు. కృంగిన మీ హృదయాలను దేవుడు ఆదరించబోతున్నాడు. విరిగి నలిగిన హృదయాలను దేవుడు లక్ష్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు, యెహోవా చేత మీరు దీవించబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మీ వ్యాపారమును ఆశీర్వదిస్తాడు. మీ ఉద్యోగమును ఆశీర్వదిస్తాడు. మీ భర్తను ఆశీర్వదిస్తాడు. మీ భార్యను ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు మీ గృహంలో సమృద్ధిగా ఉంటాయి. భూమి ఆకాశం సృజించిన దేవుని చేత మీరు దీవించబడతారు. ఈరోజు మీ కళ్ళ ముందు పేదరికంతో బాధపడుతున్నారేమో. ఈరోజు మీ కళ్ళ ముందు అనేకమైనటువంటి ఇరుకులు ఇబ్బందులతో బాధపడుతున్నారేమో. సమస్యలతో బాధపడుతున్నారేమో. అయితే ప్రభు మీకు సాయం చేయబోతున్నాడు. యేసయ్య ఆశీర్వాదం మీ గృహంలోనికి సమృద్ధిగా రాబోతున్నాయి. ఈరోజు నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అనేకమైన శాపములు, అనేకమైన రోగములు, అనేకమైన పరిస్థితుల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. దేవుని ఆశీర్వాదం మీ గృహంలో ఉండబోతుంది. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని వృద్ధి పొందించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అద్భుతం జరిగించబోతున్నాడు. ఈరోజు చూస్తున్న ప్రతి విషయాన్ని దేవుడు పరిష్కారం చేయబోతున్నాడు. ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎడారిలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ ప్రాంతంలో, అరణ్యములో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ప్రతి స్థలములో దేవుడు నీ వద్దకు రాగలుగుతాడు. ఆయన సర్వంతర్యామి, అన్ని స్థలాలలో ఉండగలిగిన శక్తి గల దేవుడు ఆయన. క్రైస్తవుడు. హల్లెలూయా. నీతో వచ్చేవాడు నిజమైన దేవుడు. నీతో నడుస్తున్నవాడు జీవము గల దేవుడు. ఆయన మనతో ఉంటే మనకు కొదవ లేకుండా, కొరత లేకుండా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయంలో 7వ వచనంలో యెహోవా మీకు తోడై ఉన్నాడు, మీకు ఏమీ తక్కువ కాదని మాట్లాడతాడు. క్రైస్తవుడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకి ఏమీ తక్కువ కాదు. దేవునిలో విశ్వాసం ఉంచుదాం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న శాపమును ఆశీర్వదకరంగా మారుస్తాడు. నీ కుటుంబంలో ఉన్న రోగమును ఆరోగ్యకరంగా మార్చగలుగుతాడు. నీ కుటుంబంలో ఉన్న అప్పులను అప్పు ఇచ్చేవారుగా చేయగలుగుతాడు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చగలిగిన శక్తి గల దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 67వ కీర్తన 7వ వాక్యం కూడా చదువుకుందాం. కీర్తనలు 67 7వ వచనం చదువుకుందాం. దేవుడు మమ్మను దీవించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6:7 దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనను ఆశీర్వదిస్తారండి. ఆశీర్వాదం ఈరోజు నీ కళ్ళ ముందు ఏ ఆశీర్వాదం లేకుండా ఉన్నాయేమో. ఉద్యోగం లేకుండా, గర్భఫలం లేకుండా, ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, రక్షణ లేకుండా, పాపం నుంచి విడిపించబడకుండా, శాపగ్రస్తమైన కుటుంబాలుగా, శాపగ్రస్తమైన జీవితాలుగా ఉన్నారేమో. అయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆ శాపమును, ఆ రోగమును, ఆ పాపమును వాటిని తొలగించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. మమ్మల్ని మర్చిపోలేదని భక్తులు మాట్లాడుతున్నారు. దేవుడు మర్చిపోయేవాడు కాడు. మర్చిపోకుండా నేను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనం చూస్తే దేవుడు మన కుటుంబాలను, మన పిల్లలను, మన పొలాలను, మన పంట పొలాలను అన్నిటినీ దేవుడు దీవిస్తున్నాడు. బయటికి వెళ్తున్నప్పుడు ఆశీర్వాదం, లోనకు వస్తున్నప్పుడు ఆశీర్వాదం. అంటే దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా నిన్ను కాపాడుతూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 118వ కీర్తన 26వ వచనం కూడా చదువుకుందాం. 118వ కీర్తన 26వ వాక్యం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. ప్రైజ్ ది లార్డ్. యెహోవా మందిరముల నుండి మేము దీవించుచున్నాము. అంటే దేవుని ఆశీర్వాదం యేసయ్య ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. యేసయ్య మందిరానికి వెళ్తున్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుని మందిరంలో గడుపుతున్నప్పుడు, దేవుని మందిరంలో ఆరాధనకు వెళ్తున్నప్పుడు, దేవుని మందిరానికి కుటుంబ సమేతంగా వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మందిరములో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19 వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19 వచనంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా సెలవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోనండి. జీవమును కోరుకోనండి. 19వ వచనంలో జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును మన ఎదురు పెట్టాడు. మనకేం కావాలంటే ఆశీర్వాదము, జీవం కావాలా? శాపము, మరణము మనకు అవసరం లేదు. కాబట్టి యేసు ప్రభు సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. జీవ మార్గంలో నడిపిస్తాడు. ఆయన మనకు జీవాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తులో విశ్వాసం ఇచ్చిన వారికి నిత్య జీవం ఉన్నదని బైబిల్ చెప్తుంది. నశించక వారు నిత్య జీవాన్ని పొందుతారని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యాన్ని వినే బిడ్డలుగా ఉండాలి. దేవుణ్ణి హత్తుకునే వారుగా ఉండాలి. ప్రైస్తలుడు హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభు వాక్యం వింటున్నారో, ఎవరైతే యేసు ప్రభుని విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసు ప్రభుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభుని హత్తుకుంటున్నారో, ఆయన దేవుడని, రక్షకుడని, ప్రేమించేవాడని, క్షమించేవాడని, నరకము తప్పించేవాడని, నిత్య జీవానికి చేర్చేవాడని ఎవరైతే నమ్ముచున్నారో, ఆ నమ్మే వాళ్లకు శాశ్వతమైన జీవము దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుందండి. ఎంత గొప్ప సంగతి! దేవుడు మన ముందు మరణమునుంచాడు, శాపమునుంచాడు, జీవమునుంచాడు, ఆశీర్వాదం ఉంచాడు. నువ్వు దేనికి కావాలి, ఏది కోరుకుంటావో కోరుకోమని దేవుడు మనకు ఛాయిస్ ఇస్తున్నాడు. కాబట్టి మనం పాపం చేయకుండా, పాపం వల్ల వచ్చే జీవితం మరణం కనుక పాపం జోలికి వెళ్ళకుండా మనం పరిశుద్ధంగా ఉందాం. దేవుని వాక్యం విందాం, దేవుణ్ణి హత్తుకుందాం, దేవునిలో విశ్వాసం ఉంచుతాం, దేవుని జీవాన్ని కోరుకుందాం, దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుందాం. దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. యేసయ్య మనల్ని మర్చిపోయే దేవుడు కాడు. ఈరోజు నీ విరిగి నలిగిన హృదయమును దేవుని ఎదుట కుమ్మరించి, దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయండి. ప్రభు మీకు సాయం చేస్తాడు. బలిపీఠం కట్టండి. విరిగి నలిగిన హృదయంతో ఉన్నారు కనుక మీరే ఒక బలిపీఠం, మీరే ఒక బలిపీఠం కట్టుకోవాలి. ప్రార్థన బలిపీఠం కట్టుకొని దేవుని ఎదుట సాగిలపడి, దేవుని ఎదుట మోకరించి, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నిన్ను మర్చిపోకుండా ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ భర్తను ఆశీర్వదిస్తాడు, నీ ఉద్యోగం ఆశీర్వదిస్తాడు, నీ వ్యాపారం ఆశీర్వదిస్తాడు, నీ సేవలో ఫలింపు, నీ సేవని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఆరోగ్యం ఇస్తుంది. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, దేవుని సహాయం తీసుకొని వెళ్ళండి. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని నిమిత్తం వెళ్తున్నా, యేసయ్య ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటుంది. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రైస్తున్నాడు. మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగనే మీ ప్రార్థన వస్తువులు కామెంట్లో తెలియజేయండి. ఈ వాక్య వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి. అబ్రహాము పొందిన ఆశీర్వాదం దేవుడు మీకు సమృద్ధిగా, అబ్రహాము ఏ ఆశీర్వాదం పొందాడు అదే ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థన వస్తువుల కొరకు ఒకవేళ వ్యక్తిగతంగా నాతో మాట్లాడటానికి, ఫోన్లో ప్రార్థన చేయించుకోవడానికి నా ఫోన్ నెంబర్ 9502655514 మీరు కాల్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మీ గృహంలో, మీ సేవలో, మీ వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో, అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక.